ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే ఈ జూన్ నెలలో సర్వదర్శనం టికెట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయా లేవా, ఏ టైంకి ఇస్తున్నారు, పూర్తి వివరాల గురించి ఒక వీడియో చేయమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 31వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 95,080 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 39,668 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,47,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతము 24 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని సర్వదర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 6 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. ఈ రోజు కూడా తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది ఏమాత్రం కూడా తగ్గలేదండి, అలాగే కొనసాగుతోంది. ఫ్రీ దర్శనానికి కొత్తగా ఈరోజు క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి 24 గంటల సమయం పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఫ్రీ దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి క్యూ లైన్ల వరకు కూడా భక్తులు వేచి ఉన్నారు. ఇప్పుడు 2025 జూన్ నెలలో సర్వదర్శనం టికెట్ల అవైలబిలిటీ యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందామండి. భక్తుల యొక్క రద్దీ అధికంగా ఉన్నా కూడా ప్రతిరోజు యథావిధిగా టీటీడీ వారు ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తూనే ఉన్నారు. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లలో సాయంత్రం 4 లేదా 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. ఇప్పుడు భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి గత కొన్ని రోజులుగా సాయంత్రం నుంచి ఈ సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2-3 గంటల్లోపే టికెట్లన్నీ అయిపోతున్నాయి. అంటే రాత్రి 7:30-8 గంటల కల్లా అన్ని టికెట్లు అయిపోతున్నాయండి. ఈ విధంగా ప్రతిరోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. ఏ రోజుకు సంబంధించిన దర్శనం టికెట్లను దానికి ముందు రోజు సాయంత్రం కేటాయిస్తారు. ఈ ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. చాలామంది భక్తులు అడిగే ప్రశ్న ఏంటంటే, మేము చాలామంది వచ్చామండి దర్శనానికి, సర్వదర్శనం టికెట్ల కోసం అందరి బదులు ఒక్కరు క్యూ లైన్లో నిలబడితే చాలా అని అడుగుతున్నారు. అది కుదరదండి. ఎవరి ఆధార్ కార్డు పట్టుకొని వాళ్లే క్యూ లైన్లో నిల్చోవాల్సి ఉంటుంది. ఎవరి దర్శనం టికెట్ని వారికి మాత్రమే టీటీడీ వారు కేటాయిస్తారు. ప్రస్తుతం అయితే ఈ విధంగా సాయంత్రం 4 లేదా 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. ఈ టికెట్లు పొందాలనుకునే భక్తులు ఇప్పుడు రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి మధ్యాహ్నం నుంచే క్యూ లైన్లలో ఉంటే మీకు ఖచ్చితంగా దర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుందండి. అప్పటికప్పుడు వెళ్తే మాత్రం ఆల్రెడీ అక్కడ చాలా వందల మంది భక్తులు క్యూ లైన్లో ఉంటారు. మీ వంతు వచ్చేసరికి టికెట్స్ ఉంటాయో లేదో చెప్పలేము. ఈ సర్వదర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు ప్రస్తుతం దర్శనం అనేది 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. మళ్ళీ తిరిగి భక్తుల యొక్క రద్దీ తగ్గిన వెంటనే నేను మన ఛానల్లో కూడా తెలియజేస్తాను. ఇవండి ప్రస్తుతం ఈ జూన్ నెలలో ఉచిత సర్వదర్శనం టికెట్ల కేటాయింపుకి సంబంధించిన పూర్తి వివరాలు. ఇక కొందరు భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికి కాకుండా దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, అక్క బ్రహ్మోత్సవంకి శ్రీవారి సేవా డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడిగారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో 2025వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలాఖరు నుంచి బ్రహ్మోత్సవాలు అనేవి మొదలవుతాయండి. ప్రతి నెలకి సంబంధించిన
శ్రీవారి సేవా కోటాను విడుదల చేసిన తర్వాత ఆ బ్రహ్మోత్సవం డేట్స్ మాత్రం ఆపిపెట్టి తర్వాత దాన్ని సపరేట్గా రిలీజ్ చేస్తారండి టీటీడీ వారు. ఈ విధంగా రిలీజ్ ఎప్పుడు చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే హలో అండి, ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలంటే మినిమం ఎన్ని డేస్ గ్యాప్ ఉండాలి అని అడిగారు. ఒకసారి సర్వదర్శనం టికెట్స్ తీసుకుంటే మళ్ళీ అదే టికెట్ తీసుకోవడానికి 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలండి. అంటే నెల రోజుల గ్యాప్ ఉండాలి. దాని తర్వాత మీరు మళ్ళీ సర్వదర్శనం టికెట్ని తీసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే ప్రతి నెల ఏ డేట్కి రిలీజ్ చేస్తారు, ప్లీజ్ రిప్లై అని అడిగారు. శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తారండి. మామూలుగా ప్రతి నెల 23వ తేదీన ఈ టికెట్లను విడుదల చేస్తారు. ఒకవేళ 23వ తేదీ గనక ఆదివారము అలా వచ్చినట్లయితే దానికి ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ విడుదల చేస్తారండి. ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారు ప్రతి నెల కూడా అఫీషియల్గా సమాచారం ఇస్తారు. అలా ఇచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే ఇంకొకరు సుప్రభాత సేవా టికెట్స్ మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడిగారు. దానికి రిలీజ్ బుకింగ్ అనేది ఉండదండి. ప్రతి నెల కూడా చివరి వారంలో లక్కీ డిప్ని టీటీడీ వారు ఆన్లైన్లో ఓపెన్ చేస్తారు. ఈ సేవ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో సుప్రభాత సేవ అవైలబుల్గా ఉంటుంది. దానికి మనం మన పేర్లని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ తిరిగి ఈ జూన్ నెల 18వ తేదీన లక్కీ డిప్ అనేది టీటీడీ వారు ఓపెన్ చేస్తారు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.